గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ నర్సింగ్ అసిస్టెంట్ పేపర్ అని డిస్కస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ క్వశ్చన్ పేపర్స్ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ ప్లేలిస్ట్. సో దాంట్లో మీకు మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్స్ అనే ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగింది. గో త్రూ ద సీక్వెన్స్ వైజ్ ఆర్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ సీ లేటర్. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. దే విల్ ఆల్సో బి బెనిఫిటెడ్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది. ఇనీషియల్లీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే విచ్ కాంటినెంట్ ఈజ్ నోన్ యాజ్ డార్క్ కాంటినెంట్ అంటే బ్లాక్ కాంటినెంట్ లేదా డార్క్ కాంటినెంట్ అని ఆఫ్రికాని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి విచ్ ఈస్ నోన్ యాజ్ ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అంటే స్విట్జర్లాండ్ని ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అంటారు. అదే కాక్పిట్ ఆఫ్ యూరప్ దేనంటారంటే బెల్జియంని చెప్పుకోవచ్చు. సో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద రూఫ్ ఆఫ్ ద వరల్డ్, దేన్ని ఈ విధంగా రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు అంటే పామిర్స్ ఫ్లాట్ని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అంటారని తెలుసుకోవాలి. విచ్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ లాస్ ఏంజల్స్ ఆఫ్ ఇండియా, బొలీవియాని ఇక్కడ లాస్ ఏంజల్స్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. బొలీవియా అని ఈ విధంగా పిలుస్తారు. ఇట్స్ నాట్ లాస్ ఏంజల్స్ ఆఫ్ ఇండియా. సో ప్లీజ్ గో త్రూ దిస్ క్వశ్చన్. బొలీవియా ఈజ్ సమ్వేర్ దట్ డిఫరెంట్. సో లాస్ ఏంజల్స్ అనేది different. You can directly go through this question what exactly. I am very sorry for this question. Bolivia is somewhere in it's a different nation. So next we have which country is called as a land of midnight sun. So I request you guys, Los Angeles of India is, please comment me. The country is called as land of midnight sun, that is Norway is known as land of midnight sun. Land of rising sun or setting sun is Japan, which is very essential to remember. Next we have where Central Institute of Indian Languages is located ante మైసూర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేది మనం అక్కడ చూడొచ్చు. ఆ ఇన్స్టిట్యూట్ అనేది అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఈజ్ లొకేటెడ్ ఇన్ దెహ్రాదూన్. దెహ్రాదూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ అనేది మనం చూడొచ్చు. దాని తర్వాత వీ హ్యావ్ ఇన్ National Defense Academy which is located in Khadagwasla near to Pune. And next we have where National Museum of Indian Cinema is located ante బాంబేలో నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా అనేది మనం చూడొచ్చు. బాంబే ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ సిటీ ఈజ్ కాల్డ్ యాజ్ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. బెంగళూరుని మనం గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. అదే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఏంటంటారంటే ఇక్కడ మనం సిలికాన్ దాన్ని మనం చూసినట్లయితే మైసూర్ని అక్కడ ఎక్కువ సిల్క్ ఎక్కువ పండిస్తారు అక్కడ. సో దాన్ని మనం ఈ విధంగా చూసినట్లయితే సిల్క్ ఎక్కువ పండిస్తారు కాబట్టి సిల్క్ సిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీ హ్యావ్ విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటే స్పైసెస్ అంటే మనకు గుర్తుంచుకోవాల్సింది చెక్క, లవంగాలు, మిరియాలు, ఆల్ దీస్ స్పైసెస్ అనమాట. ఇలాచి, ఇవన్నీ స్పైసెస్ అయితే మ్యాక్సిమం మలబార్ కోస్ట్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది. కేరళలో మలబార్ కోస్ట్ అని అక్కడ ఫేమస్. సో అక్కడ ఇది పండించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెల్ బికమ్స్ టర్గెట్ బికాజ్ ఆఫ్ ఎండోస్మోసిస్. సో ఈ సెల్స్ బయాలజీ క్వశ్చన్స్, ఈ సెల్స్ అనేది ఎప్పుడు టర్గెట్ అవుతాయి అంటే ఎండోస్మోసిస్ ప్రాసెస్ తర్వాత త్రూ ఇవి టర్గెట్గా కావడం జరుగుతుందన్నమాట. జీన్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ పేర్స్. జీన్స్ అనేది పేర్స్లో ఉండవు, బట్ దే ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ వాట్ ఇన్ గ్యామెట్స్. అవి క్రోమోజోమ్స్ అయితే పేర్స్లో మనం చూడొచ్చు నార్మలీ. ఈ జీన్స్ అనేది మాత్రము గ్యామెట్స్లో మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ద కిడ్నీ షేప్డ్ గాడ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్. ఈ కిడ్నీ షేప్లో గాడ్ సెల్స్ ఉంటాయా, దాన్ని ఎక్కడ ఉంటాయంటే దే ఆర్ ప్రజెంట్ ఇన్ డైకోట్ ప్లాంట్స్లో. ఈ డైకోట్ ప్లాంట్స్లో మనం చూసినట్లయితే కిడ్నీ షేప్డ్ గాడ్ సెల్స్ అనేటివి మనము అబ్జర్వ్ చేయొచ్చు. డంబెల్ షేప్డ్ గాడ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ వీట్. వీట్ ఏంటంటే మనకు తెలుసు గోధుమలు. ఈ గోధుమల్లో మనం చూసినట్లయితే డంబెల్ షేప్డ్ గాడ్ సెల్స్ అనేది ఫౌండ్ మనం అక్కడ చూడతాం అన్నమాట. వీ కెన్ ఫైండ్ దాట్ డంబెల్ షేప్డ్ గాడ్ సెల్స్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ద వైరస్ ఇన్ లాటిన్ మీన్స్ పాయిజన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే లాటిన్లో దీన్ని పాయిజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. వైరస్ని లాటిన్లో ఏమంటారంటే పాయిజన్ అంటారు. సో ద క్యూటికల్ ఈజ్ యాబ్సెంట్ ఇన్
రూట్. క్యూటికల్స్ అనేటివి ఎక్కడ ఉండవు అంటే రూట్స్లలో ఈ క్యూటికల్స్ అనేది ఉండదన్నమాట. గ్రీన్ బ్లాక్స్ ఆర్ రెఫర్డ్ టు బయోబ్రిక్స్. ఈ గ్రీన్ బ్లాక్స్ అనేది ఏంటి అంటే బయోబ్రిక్స్నే గ్రీన్ బ్లాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ద వైడల్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ టైఫాయిడ్. ఈ వైడల్ టెస్ట్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే టైఫాయిడ్ ఉందా లేదా కనుక్కోవడానికి ఆ విధంగా వైడల్ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఎలీజా టెస్ట్ అనేది ఎయిడ్స్ ఉందా లేదా అని కనుక్కోవడానికి. ఏంటంటే థాలస్మియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అన్నమాట. థాలస్మియా అనేది ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్కి ఒక ఎగ్జాంపుల్గా గుర్తుంచుకోవాలి. బేర్ బాడీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫీమేల్ సొమాటిక్ సెల్. ఇక్కడ బేర్ బాడీ అనేది ఎక్కడ ఉన్నాయి అంటే ఫీమేల్ సొమాటిక్ సెల్ అనేది మనం చూడొచ్చు. వాట్ ఈజ్ ఫార్మింగ్ అలాంగ్ విత్ ద అనిమల్ హస్బాండరీ కాల్డ్ మిక్స్డ్ ఫార్మింగ్. ఇక్కడ మిక్స్డ్ ఫార్మింగ్ ఏంటి అంటే అనిమల్ హస్బాండరీకి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. సో అది కంపల్సరీ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ ఏంటంటే ద బిగ్గెస్ట్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం ఏంటి అంటే అమీబా అనేది ద బిగ్గెస్ట్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది మనము ఇట్ హ్యాస్ నో డెత్ అనమాట. ఇట్ హ్యాస్ గాట్ ఎ యూనిక్ సెల్ అండ్ ఇట్ హ్యాస్ నో డెత్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫోర్మెన్ మ్యాన్గమ్ ఇన్ ద స్కల్. మన స్కల్లో హ్యూమన్ స్కల్లో మనం చూసినట్లయితే ఫోర్మెన్ మ్యాగ్నమ్ అనే ఒక అపర్చర్ అనేది మనం చూడొచ్చు. సో అడిగింది ఏంటంటే ఫోర్మెన్ మ్యాగ్నమ్ అనేది ఎక్కడుంది అంటే ఇది మన స్కల్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కెల్ప్ ఈజ్ సీవీడ్ రిచ్ ఇన్ అయోడిన్ కంటెంట్. కెల్ప్ అనేది చూసినట్లయితే ఒక సీవీడ్ అనమాట. ఇది దాంట్లో ఎక్కువగా ఏముంటుందంటే ఈ కెల్ప్లో అయోడిన్ కంటెంట్ అనేది మ్యాక్సిమం యూ విల్ ఫైండ్ ఇన్ దాట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కెల్ప్ అనేది ఈ సీవీడ్లో అయోడిన్ కంటెంట్ అనేది మనకు ఎక్కువగా దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ వాట్ అక్యుములేట్స్ ఇన్ ద మసిల్స్ ఆఫ్టర్ కంటిన్యూస్ స్ట్రెయినియస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ టెంపరీ ఎనరోబిక్ రెస్పిరేషన్ దట్ కాజెస్ మసిల్ ఫ్యాటిగ్. ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మసిల్స్ అనేది అలసిపోవడం వల్ల దాంట్లో ఏది అక్యుములేట్ అవుతుంది అంటే ఏది ప్రోగ్ అవుతుంది అంటే దట్ ఈజ్ వాట్ హెస్ టు బి రిమెంబర్ ఇస్ లాక్టిక్ యాసిడ్. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మనము పాలు పెరుగుగా కావడానికి ఏ విధంగా అయితే లాక్టోబెసిలస్ అనే బ్యాక్టీరియం అనేది హెల్ప్ అవుతుందో సో ఆ పెరుగులో మనము లాక్టిక్ యాసిడ్ అనేది మనము చూడొచ్చు అనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ చూసినామంటే వింటర్ గ్రీన్ అనేది మీథైల్ సాలిసిలేట్ని మనం వింటర్ గ్రీన్గా కూడా చెప్పుకోవచ్చు. సో విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మీథైల్ సాలిసిలేట్ని ఈ విధంగా వింటర్ గ్రీన్ అని పిలుస్తారనమాట. ద ప్రిపరేషన్ ఆఫ్ సోప్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ కాల్డ్. ఈ సోప్ని ప్రిపరేషన్లో ఈ ప్రాసెస్ ఏమంటారంటే హైడ్రోలైసిస్ అని మనం తెలుసుకోవచ్చు. గ్లాస్ ఆన్ కూలింగ్ సడన్లీ బికమ్స్ బ్రిటిల్. ఎప్పుడైతే గ్లాస్ ఏంటంటే సూపర్ కూల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట గ్లాస్ని. ఇదేంటంటే ఒక్కసారి విధంగా కూల్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే బాగా బ్రిటిల్ అవుతుందన్నమాట. అంటే చాలా ఒకసారి కింద పడిపోతే తునిగిపోతుంది. సో సూపర్ కూల్డ్ అని చెప్పుకోవచ్చు గ్లాస్ అనేది. గ్లాస్ అండ్ కూలింగ్ సడన్లీ బికమ్స్ బ్రిటిల్. ద కార్బన్ డస్ నాట్ డైరెక్ట్లీ రియాక్ట్ విత్ క్లోరిన్. కార్బన్ అనేది దేనితోటి డైరెక్ట్లీ రియాక్ట్ కాదు అంటే ఈ విధంగా క్లోరిన్ తోటి రియాక్ట్ కాదని మనం గుర్తుంచుకోండి. ద రస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కాంపౌండ్. మనకు తెలుసు రస్ట్కి కూడా ఒక ఫార్ములా అనేది మనం చూసినట్లయితే Fe2O3 అనేది వస్తుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ ఎలిమెంట్, ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ అని మనం తెలుసుకోవచ్చు. సో రస్ట్ అనేది వన్ టైప్ ఆఫ్ కాంపౌండ్గా గుర్తుంచుకోవాలి. ద ఎలిమెంట్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఎయిర్, ఇట్ డిసపియర్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఎ గ్యాస్. ఇక్కడ ద ఎలిమెంట్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఎయిర్. ఏ ఎలిమెంట్ విధంగా బర్న్ట్ ఇన్ ఎయిర్ అండ్ ఇట్ డిసపియర్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ గ్యాస్ అని మనం తెలుసుకోవాలి. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేది గాల్లో ఈ విధంగా బర్న్ చేసి ఇట్ డిసపియర్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు గ్యాస్. దాని తర్వాత మనము గ్యాస్ లాగా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ డస్ నాట్ కంటైన్ న్యూట్రాన్. ఈ ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్లో ఏముండదు అంటే న్యూట్రాన్ అనేది ఉండదని చెప్పుకోవచ్చు. ద జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు పోర్ట్లాండ్ సిమెంట్ టు రిటార్డ్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్. సో ఇక్కడ మనము జిప్సమ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఫర్ పోర్ట్లాండ్ సిమెంట్
దాంట్లో రిటార్డ్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్, అంటే ఈ పోర్ట్లాండ్ సిమెంట్ యాడ్ చేయడం వల్ల, ఇక్కడ పోర్ట్లాండ్ సిమెంట్లో జిప్సమ్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది తొందరగా సెట్టింగ్, అంటే అది సెట్ కాకోకుండా గడ్డ కట్టుకోకుండా అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఆ జిప్సమ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆ సిమెంట్ అనేది పోర్ట్లాండ్ సిమెంట్ తొందరగా గడ్డ కట్టిపోవడానికి ఛాన్సెస్ ఆర్ మ్యాక్సిమం. సో ఏం కలుపుతారు అంటే జిప్సమ్ అనేది యాడ్ చేస్తారనమాట. ద స్లో కూలింగ్ ఆఫ్ గ్లాస్ ఈజ్ నోన్ హ్యాస్, మనకు తెలుసు గ్లాస్ ఇజ్ ఏ సూపర్ కూలింగ్ డివైస్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ద స్లో అంటారంటే అనీలింగ్ అంటారు. అనీలింగ్ అనే దాన్ని మనం గుర్తుంచుకోండి, ఇట్స్ అ ప్రాసెస్ అనమాట. నిదానంగా స్లో కూలింగ్ గ్లాసెస్ అంటారనమాట. అదేంటంటే గ్లాస్ అనేది సూపర్ కూలింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది స్లో కూలింగ్ ప్రాసెస్ని అనీలింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ అన్ ఎలక్ట్రోలైట్ సెల్ ద కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. ఈ ఎలక్ట్రోలైట్ సెల్లో కరెంట్ ఏ విధంగా ఫ్లో అవుతుందంటే ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్ అనమాట. క్యాథోడ్ నుంచి యానోడ్కి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఎప్పుడైనా ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్గా ఫ్లో అవుతాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది క్యాథోడ్ నుంచి యానోడ్కి ఫ్లో అవుతుందని గుర్తుంచుకోండి. నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత అంటే సీ లెవెల్లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది 760 mm అని చెప్పుకోవచ్చు, మిల్లీమీటర్. సో ఓవరాల్ ఏంటంటే ఇవి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది బార్స్లలో కానీ పాస్కల్స్లో కానీ మెజర్ చేస్తారు. ఈ 760 అనేది ఇక్కడ ఉంటే దీనికి ఈ రేట్ ఎక్కువగా మనము పసిఫిక్ ఓషన్ డెప్త్లో మారియానా ట్రెంచ్ ఎక్కడైతే ఉందో 10 కిలోమీటర్ల దూరంలో అంటే డెప్త్లో అక్కడ మనం చూడొచ్చు, ఎక్కువగా 1000 times గ్రేటర్ అని చూడొచ్చు అనమాట. క్వార్ట్జ్ ఈజ్ ఎ క్రిస్టలైన్ వెరైటీ ఆఫ్ సిలికాన్ డయాక్సైడ్. సిలికాన్ డయాక్సైడ్నే మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే క్వార్ట్జ్ యొక్క వెరైటీ అని మనం గుర్తుంచుకోవాలి. సో క్వార్ట్జ్ ఈజ్ ద వెరైటీ ఆఫ్ సిలికాన్ డయాక్సైడ్ అనమాట. నెక్స్ట్ ట్రీటియం న్యూక్లియస్ కన్సిస్ట్ ఆఫ్ 1 proton and 2 neutrons. మనకు తెలుసు హైడ్రోజన్కి 3 ఉన్నాయన్నమాట, అంటే 1H1 1H2 1H3 అని. సో ఇక్కడ ప్రోటియము, డ్యూటీరియము, ట్రీటియం అని 3 ఐసోటోపిక్ ఫార్మ్స్ అనమాట. సో ఇక్కడ ట్రీటియం అనేది చూసినట్లయితే మనకి దీంట్లో 1 ప్రోటాను 2 న్యూట్రాన్స్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ద ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ మైనింగ్ ఆర్ కలెక్టివ్లీ విత్ ద ఓర్ ఆఫ్టర్ గ్యాంగ్ అనమాట. గ్యాంగ్ అనేది మనం చూసినట్లయితే ద ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ ద ఓర్ ఆఫ్టర్ మైనింగ్ ఆర్ కలెక్టివ్లీ విత్ ద ఓర్ ఆఫ్టర్ గ్యాంగ్ అని గుర్తుంచుకోండి. ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్. ఇక్కడ కాల్షియము మరియు మెగ్నీషియం సాల్ట్ మనం చూసినట్లయితే ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు ద డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్ అనమాట. సో ఇక్కడ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్ వాట్ ఈస్ టు బి రిమెంబర్డ్ ఈస్, సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది దీంట్లో మనము గుర్తుంచుకోవాలి. సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్. ఈ 2 కాల్షియము మరియు మెగ్నీషియం సాల్ట్స్ ఉండడం వల్ల వాటి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. సో వాటర్లో ఈ విధంగా 2 ఉండడం వల్ల ఎక్కువ హార్డ్నెస్ అని మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ బై 50%, ఒక రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ అనేది 50% అంటే 1/2 అనమాట. అంటే 2 కాస్త ఏమవుతుంది అంటే 1 అయిపోతుంది. ఈ విధంగా తగ్గిపోతే ఏరియా ఆ విధంగా తగ్గుతుంది అని అంటున్నాడు. 2 కాస్త 1 అయిపోతే రేడియస్ అనేది ఈ విధంగా ఏరియా అనేది πr² కాబట్టి 2² అంటే 4 కాస్త 1 అయిపోయింది, అంటే 3 తగ్గిపోయింది అనమాట. 3 డిక్రీజ్డ్ ఓవర్ 4 చెప్పి దీని ప్రకారం 75% అనేది ఏరియా వైజ్ అనేది తగ్గిపోయిందని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏ మ్యాన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 6 kilometers అట్ ద రేట్ ఆఫ్ 4 km/h అండ్ అదర్ 4 km at 3 km/h. దిస్ యావరేజ్ స్పీడ్ ఈజ్. సో ఓవరాల్ అంటే ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం మనకు తెలుసు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని తెలుసు. ఇక్కడ టోటల్ టైం చూసినట్లయితే అతను ఒక డిస్టెన్స్ 6 km 4 km/hతో వెళ్తాడనమాట స్పీడ్. 4 km మాత్రం 3 km/hతో డివైడ్ బై 4 డిస్టెన్స్ 6 km డివైడ్ బై స్పీడ్ అనమాట. అదేవిధంగా 4 డివైడ్ బై 3 km/h. ఇక్కడ అవర్స్లో టోటల్ టైం అనమాట. రెండింటికి టైం మన ఎంత అంటే 17 డివైడ్ బై 6 hours అని చెప్పుకోవచ్చు అనమాట టైము.
సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే యావరేజ్ స్పీడ్ అడిగాడు కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ టోటల్ ఎంత అయిందంటే మనకి 6 + 4 ఎంత 10 డివైడెడ్ బై టైం ఎంత 17/6 అనమాట. సో 60/17 km/h అని మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఆస్డ్ అనమాట. నెక్స్ట్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days, బి ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ. 50% మోర్ ఎఫిషియెంట్ కాబట్టి ఏ అనేవాడు 100 గుడ్లు తింటే వాడు 150 గుడ్లు తింటాడు అనమాట. సో రేషియో ప్రకారం 2:3. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీస్ అనేది తెలిసిపోయింది. బి అనేది 3 అయితే ఏ అనేవాడు 2 అనమాట. సో ఇక్కడ మనకి ఏ అనేవాడు 4 daysలో చేస్తాడు కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ మనకి 2 days కాబట్టి ఆ విధంగా బి అలోన్ 8/3 daysలో ఫినిష్ చేస్తాడని మనం తెలుసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అంటే 8/3 అని గుర్తుంచుకోండి. If 5% more is gained by selling an article for ₹350, 5% కాబట్టి 5% ఈ విధంగా మనం చూసినట్లయితే an article sold for 350 than by selling it for 340. 340 కన్నా 350 రూపాయలు కమ్మినింటే వాడికి 5% లాభం వచ్చనమాట. సో ఆ 5% లాభం ఎంతకు సమానం అవుతుందంటే ఆ 10 రూపీస్ అనమాట. అప్పుడు 5% లాభం అనేది 10 రూపీస్కి అయితే ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ అనేది ఆల్వేస్ 100% ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5 × 20 చేస్తే అక్కడ × 20 చేస్తే 200 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద క్వశ్చన్స్. ద యావరేజ్ సాలరీ ఆఫ్ 20 వర్కర్స్ ఇన్ 1900 పర్ మంత్. 20 మంది వర్కర్స్ యొక్క యావరేజ్ శాలరీ 1900 అయితే మొత్తం శాలరీ ఎంత వీళ్ళది 20 × 19 అంటే 38,000 అనమాట. ఒక మేనేజర్ అనేది యాడ్ కావడం జరిగింది. 20 వర్కర్లకి ఒక మేనేజర్ తోడైతే 21 మంది అయిపోతారు. యావరేజ్ ఏమైపోయింది 2,000 రూపాయలు. 21 × 2,000 ఎంత 42,000 అనమాట. 42,000 38,000 తీసేస్తే 4,000 రూపాయలు అనేది మేనేజర్ యొక్క శాలరీని మనం ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో ప్లీజ్ యూ కెన్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. నెక్స్ట్ ఫిజిక్స్లో చూసినట్లయితే మనకి డాక్టర్ హోమీ జే బాబా ఓపెన్ ద టెక్నాలజీ ఆఫ్ అండర్గ్రౌండ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. హోమీ జే బాబా అంటే బాంబేలోనే చాలా ఫేమస్ అనమాట ఆ ఏరియాలో జహాంగీర్ బాబా. సో ఓవరాల్ ఏంటంటే ఇతను అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అనేది ఈయన హయాంలో చేయడం జరిగింది. హీ ఫౌండెడ్ దాట్. సో ఇతను ఒక టెక్నాలజీ అనేది ఇన్నోవేట్ టెక్నాలజీ అండర్ గ్రౌండ్ ఎక్స్ప్లోజన్ అనేది ఈయన చేయడం జరిగిందనమాట. ద మోస్ట్ హీట్ పర్ యూనిట్ ప్రొడ్యూస్డ్ బై అండ్ మ్యాక్సిమం ఆన్సైట్ ఏంటంటే దీంట్లో కార్బన్ కంటెంట్ 90% అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఇది మోస్ట్ హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. మోస్ట్ కార్బన్ కంటెంట్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. యాంథ్రసైట్ చాలా గుర్తుంచుకోండి. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ ఏంట్రా అంటే డైమండ్ అని చెప్పుకోవచ్చు. ద మోస్ట్ హీట్ పర్ యూనిట్ ఏంట్రా అంటే యాంథ్రసైట్. మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కమ్యూనికేషన్ బై ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఈ మైక్రోవేవ్స్ అనేది కమ్యూనికేషన్ ఈజ్ యూజ్ ఫర్ ద కమ్యూనికేషన్ బై ఆర్టిఫిషియల్ శాటిలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మైక్రోవేవ్స్ ఆర్ యూజ్ ఫర్ ద కమ్యూనికేషన్ బై ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. సో ఏవైతే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయో దాంట్లో యూజ్ చేసే వేవ్స్ ఏంటంటే అది మైక్రోవేవ్స్ త్రూయే అది పూర్తిగా కమ్యూనికేషన్ అనేది సక్సెస్ఫుల్ పాసిబుల్ అనమాట. అంతేగాని ఇష్టానుసారం జరగదు. నెక్స్ట్ వీ హ్యావ్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఫౌండ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఈ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనేది చూసారా, దిస్ ఈజ్ ఫౌండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోండి ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనేది ఎక్కడ మనం చూడొచ్చు అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఎఫ్ఎంలో మనం ఈ విధంగా ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది మనము చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి వెన్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ డబుల్డ్ దెన్ వాట్ విల్ బి ద బ్రేకింగ్ ఫోర్స్ ఆఫ్ ద కార్ టు స్టాప్ ఇట్ ఇన్ ద సేమ్ డిస్టెన్స్. అంటే ఎప్పుడైతే మనము ఒక స్పీడ్ ఆఫ్ ద కార్ని డబుల్ చేస్తే వాటి యొక్క బ్రేక్స్ ఎంత ఫోర్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది, అదే డిస్టెన్స్లో స్టాప్ చేయాలి అంటే 4 రెట్లు ఎక్కువగా బ్రేక్ అనేది వాడాల్సి ఉంటుందన్నమాట. సో రిమెంబర్ ట్వైస్ మీరు స్పీడ్ పెంచితే దాన్ని 4 times మీరు ఆ బ్రేక్స్ అనేది వాడాల్సి ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ మీకు అర్థమైనా అనుకుంటా. మీకు అర్థమైంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ తెలుగు గైస్ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. Let us rock in our central government jobs. So please go through all whatever question papers have been given in playlist and I request you guys to share it with your friends. We don't want any money from you. We just request you guys to refer my channel for all competitive examinations
for your seniors as well as for your juniors. This is the only small request from a defense person. Thank you very much. Have a good day. Have a great life.